ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. కీర్తన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. యూ హ్యావ్ బెస్టౌడ్ ఆన్ హిమ్ స్ప్లెండర్ అండ్ మెజెస్టీ. సామ్స్ చాప్టర్ 21 వర్స్ 5. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈ లోకంలో కేవలం దేవుడు మాత్రమే ఘనత ప్రభావములను పొందనర్హుడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇట్టి ఘనత ప్రభావములు దేవుని తర్వాత కేవలం ఈ లోకంలో తాను ఎంతగానో ప్రేమించే నీకు ఇవ్వాలనేదే దేవుని ఉద్దేశం. కానీ ఈ లోకంలో మన పరిస్థితి ఒక్కసారి చూస్తే ప్రియులారా, మనం ఏమాత్రమో కూడా ఎన్నిక లేని వారమి, వెర్రివారము, నిత్యము కూడా ఇంతకు పాత్రులముగా ఉన్నవారమి, నీచులైన వారిమి, ఎవరి చేత కూడా గౌరవింపబడని వారము. కానీ బైబిల్ గ్రంథం సెలవిచ్చిన రీతిగా గౌరవింపబడని వారమైన, తృణీకరింపబడని నిన్ను నన్ను దేవుడు ఈ లోకం నుండి ప్రత్యేకపరచి మనల్ని ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు, నిన్ను ఎవరైతే ఈనాడు చిన్న చూపు చూస్తున్నారో వారి కళ్ళ ముందే గౌరవ ప్రభావములను నీకు కిరీటముగా ఆ పరమ తండ్రి ధరింపచేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఇక ఎప్పుడు కూడా నువ్వు వృద్ధిలోనికి రావులే అని నిన్ను తక్కువగా అంచనా వేశారో వారి ముందే ఆ పరమ తండ్రి నిన్ను హెచ్చించబోతూ వస్తూ ఉన్నాడు. మన దేవుని దృష్టికి మనం అంతగా హెచ్చించబడాలంటే మనకి ఏ అర్హత ఉండాలని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని దృష్టికి ఆయన బలిష్టమైన హస్తాల క్రింద ఎప్పుడైతే నీకు నువ్వే తగ్గించుకుంటావో వారందరి ముందు నీ కొమ్మును హెచ్చించబోతూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను నన్ను మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనం ఏ పాటి వారమండి ఒక్కసారి ఆలోచించారా ప్రియులారా? దేవుడు మనకు అంత విలువనిచ్చి, దేవుని కంటే కొంచెమే మనల్ని తక్కువనిగా చేసి, మనకంటూ ఒక విలువనిచ్చి, మహిమ ప్రభావములను మనకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. నీవు పోవు చోటునెల్లను కూడా నేను నీకు తోడుగా ఉండి, నీ శత్రువులందరినీ కూడా నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి, లోకములోని గనులేని వారికి కలుగు పేరు నీకు కలగచేసి ఉన్నాడు. నువ్వేమో నీకు నువ్వే చాలా తక్కువగా ఊహించుకొని అందరి మాటల చేత కృంగిపోతూ వస్తున్నావేమో కదా. ఆనాడు దేవుడు నరపుత్రునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తనకు మహిమ కోసం ఊరిలో ఊరేగించబడుటకు ఒక గాడిద పిల్లను తీసుకుని రమ్మని తన శిష్యులైన వారికి ఆజ్ఞాపిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, వాస్తవానికి ఆ గాడిద పిల్ల కట్టబడిన స్థితిలో ఏ మాత్రమో కూడా ఎవరికి అవసరం లేని దానిగా అసహ్యకరంగా ఉన్న దానిని దేవుడు పిలిపించి దాని మీద కొత్త వస్త్రాలు వేసి ఇంతవరకు కూడా కూర్చుని గాడిద పిల్ల మీద కూర్చోవాలని ఆ పరమతండ్రి తన శిష్యులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చున్నప్పుడు, ఆ గాడిద పిల్ల నడుస్తున్నప్పుడు అలాంటి దారి పొడవునంతా కూడా వస్త్రాలు, చెట్లు కొమ్మలు వేసి జనులందరూ కూడా దేవునికి గాడిదకి నమస్కారం చేస్తూ ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో మహిమ ఉండును గాక అని అంటూ ఉంటే ఆ గాడిద ఆ సమయంలో ఎంతగానో సంతోషించి ఉండవచ్చు. వాస్తవానికి నా మీద మనుషులందరూ కూడా ఎన్నోసార్లు ఎక్కి కూర్చున్నారు, ఎంతగానో నన్ను ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నారు, వారి అవసరాల నిమిత్తమై నన్ను వాడుకున్నారు. కానీ నాకు ఇంతవరకే కూడా ఇంత చక్కటి మహిమ ఘనత ప్రభావములు నాకు రాలేదు అని బహుశా గాడిద తన హృదయంలో ఎంతగానో దుఃఖపడుతూ ఉండవచ్చు. ఈ లోకంలో మొట్టమొదటిసారిగా దేవుడు మాత్రమే ఆ గాడిదకి అంత విలువనిస్తూ వస్తూ ఉన్నాడు కదా ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఈనాడు అంతకంటే ఎక్కువ నీ విషయంలో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు నీ సొంత ఇంట్లోనే నీ సొంత తల్లి, నీ సొంత తమ్ముడే, నీ యొక్క సొంత స్నేహితులే, నీ భాగస్వామి ఆఖరికి నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను అగౌరవపరిచి నీతో మాట్లాడుచున్నారా? నువ్వు చేతకాని వాడవని అన్నా కూడా నీ దేవుని నువ్వు కలిగి ఉంటే చాలు, నీ దేవుడు నిన్ను గొప్ప స్థితిలోనికి ఉంచుతూ వస్తాడు. ప్రస్తుతం నువ్వు భరించే అవమానాలు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ రానున్న దినాలలో అవన్నీ కూడా నీకు ఎంతో విలువ తెచ్చేది
సరిదిగా ఉంటూ వస్తాయి. నీ యొక్క విలువ నీకు తెలియదు కానీ దేవుని దృష్టిలో నువ్వు ప్రశస్తమైన వాడవు. దేవుని దృష్టిలో నువ్వు కూడా ప్రశస్తమైన దానివి బిడ్డ. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా కలవరపడకు. ఆ పరమ తండ్రిని నువ్వు వస్త్రంగా ధరించుకుంటే లోకంలోని మనుషులంతా కూడా నీకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసేలాగా ఆ పరమ తండ్రి నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. ప్రస్తుతం నువ్వు భరించే బాధలు, నిందలు కూడా నీకు అర్థం కాకపోవచ్చు. కానీ రానున్న దినాలలో నీకు ఎంత విలువ ఉందో నీ దేవుడు నీకు తెలియచేస్తాడు. ఆయన సంకల్పాలు బహుశా నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా రానున్న దినాల్లో అవన్నీ కూడా మేలు కొరకే నీ పరమ తండ్రి సమకూర్చి జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకనాడు నీ యొక్క దీన స్థితిని నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి నిన్ను ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించబోతూ వస్తూ ఉన్నాడు. నువ్వు ఉన్న గ్రామంలో, నీ యొక్క జిల్లాలో, నువ్వు ఏ దేశంలో అవమానం పొందావో అక్కడే నీకు ఖ్యాతి, ఘనత, గొప్ప పేరును ఆ పరమ తండ్రి తీసుకొని రావాలని ఉద్దేశిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు యోసేపు ఎన్నో అవమానాలు, నిందల గుండా వెళ్ళకపోతే ఆ యొక్క ప్రధానమంత్రి సింహాసనం ఎక్కేవాడా ప్రియులారా? అంతేకాదు గొర్రెలు కాచుకునే ఆ యొక్క దావీదు కూడా ఎంతో నిందల పాలయ్యి సొంత ఇంటి వారి చేతే ఎంతో అవమానించబడుతూ ఉన్నప్పుడు దేవుడు తన జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క దేశానికి రాసుగా చేస్తూ వస్తూ ఉన్నాడు కదా. తల్లి లేని ఎస్తేరును ఆ పరమ తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. యూదా రాజ్యానికి రాణిగా ఆ పరమ తండ్రి చేస్తూ వస్తూ ఉన్నాడు కదా. భర్తను కోల్పోయి అత్త దగ్గరే ఉంటూ నిస్సహాయ స్థితిలో యవ్వన కాలంలో ఎవరూ లేక ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలైన రూతును ఆ పరమ తండ్రి జ్ఞాపకం చేసుకొని తనకంటూ ఒక గౌరవం ఇవ్వాలని బోయాజుకి దేవుడు చేస్తూ వస్తున్నాడు కదా వివాహము. మరి ఆనాడు ఆ పరమ తండ్రి రూతుకు దేవుడుగా ఉన్న దేవుడు, ఎస్తేరుకి దేవుడుగా ఉన్న దేవుడు కదా. దావీదుకి, యోసేపుకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది జీవితాలలో ఎంతో గౌరవం ఇచ్చిన నీ దేవుడు ఈనాడు నువ్వు అవమానాల గుండా వెళ్తూ ఉంటే, నిందల పాలవుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు లేదు ప్రియులారా, తప్పక ఆ పరమ తండ్రి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. గౌరవ ప్రభావములను నీకు కిరీటంగా ధరించబోతూ వస్తూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సర్వ సృష్టిని ఒక్క మాట చేత సృష్టించిన మా సృష్టికర్త, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుకరించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే ఈ లోకంలో జీవిస్తున్న మాకు తండ్రి ఏమాత్రం విలువ లేదు, గౌరవమే లేదు. కానీ మనుషుల దృష్ట్యా మేము అజ్ఞానులు, కానీ మీ దృష్టికి మేమెంతగానో గొప్ప ప్రశస్తమైన వారిమి కాబట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు, సత్య సాక్షివి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా దయచేసి ఒక వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ప్రత్యేకించి ఎవరైతే ఆసక్తిగా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరైతే నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నారో, వారికంటూ ఈ రోజు నుంచి మంచి పేరు, మంచి ఖ్యాతి, మంచి ఘనతను మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. మా యొక్క జీవిత యాత్రలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ కొరకే సాక్షులముగా మేము కూడా జీవించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు చేయబోయే వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రత్యేకించి పౌలవ్ దివర్ ఛానల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. దీపస్తంభంగా ఏర్పాటు చేసుకున్న దేవా, మరి మీ చిత్తమైతే నిత్యము ఆ యొక్క వెలుగనేది కొంచెం పైన ఉండటకు మాకు సహాయం చేయరా తండ్రి. ఎవరైతే ఎలాంటి కష్టాల గుండా, అవమానాల గుండా, వేదనల గుండా, బాధల గుండా, ఒంటరితనంలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా
చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులేని బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసిన నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూరండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి, జ్ఞానము, వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా, ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకొనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా
వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనులు వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకై, మా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరండి దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమై మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.